ఈ వీడియోలో అయితే మీకు ఐటీఎల్జీ అండ్ ఐటీఎల్ ప్రైస్ ప్రిడిక్షన్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఐటీఎల్జీ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ అయితే ఐటీఎల్ అనేవి పిల్లలు అనమాట. సో మనము ఎకోసిస్టంలో మెయిన్గా అయితే ఐటీఎల్జీ చాలా ఇంపార్టెంట్. మైనింగ్ చేస్తేనే వస్తాయి. ఐటీఎల్జీ నుంచే మనకి ఐటీఎల్ వస్తాయి అన్నమాట. ఓకే, ఐటీఎల్ మన కరెన్సీ. ఓకే, ఐటీఎల్ వాల్యూ కూడా ఎంత ఉంటుందో నా ప్రిడిక్షన్ చెప్తాను. దాంతోపాటుగా మీకు ఒక 4 రీజన్స్ కూడా చెప్తాను ఎందుకు అంత ప్రైస్ చెప్తున్నాను కూడా. ఎవరో ఏదో చెప్పినవి కాదండి, నా ఓన్ ప్రిడిక్షన్. గుర్తుంచుకోండి, సప్లై అయితే చాలా తక్కువ ఉంది. సప్లై ఎప్పుడైతే తక్కువ ఉందో మీరు ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మైగ్రేషన్లో సప్లై తక్కువ ఉంది అని అంటే వాల్యూ టూ మచ్గా ఉంటుందనే అర్థం చేసుకోండి. సో నా లెక్క ప్రకారం ఐటీఎల్ మాత్రం $10 నుంచి $30 వరకు కూడా ఉండొచ్చు. సో మీరు ప్రైవేట్ మైనట్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ వీక్ డేస్ అడావుట్ చేసేయకండి. ఫస్ట్ అసలు మార్కెట్ ఏంటి, ఎలా నడుస్తుంది ఏంటనే మొత్తం అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయకుండా పొరపాటున మీరు కొనేయడం అమ్మేయడం ఇలాంటివి అయితే కొంచెం స్లోగా. ఫస్ట్ అబ్జర్వేషన్ అయితే ఇంపార్టెంట్. నెక్స్ట్, నేను ఎందుకు ఐటీఎల్ అనేవి 30 వరకు కూడా ఉండొచ్చు, $30 కూడా ఉండొచ్చు అని చెప్తున్నానంటే దానికి ఒక 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి, ఇంతవరకు ఏ క్రిప్టోలో కూడా మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ రెసిస్టెన్స్ అయితే లేదు. అంటే కన్నా ఎక్కువ టెక్నాలజీ డెవలప్ అయ్యి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తే దాని పాస్వర్డ్స్ కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎక్కడ గ్లోబల్ అసెట్ అవుతుంది? సో మన ఇంటర్లింక్ టోకెన్ ఫ్యూచర్లో ఒక గ్లోబల్ అసెట్గా రావాలి అని అంటే కంపల్సరీ ఇలాంటివన్నీ సేఫ్టీ అండ్ సెక్యూర్గా ఉండాలి. కాబట్టి ఇదైతే ఉంది, ఇది ఎందులో లేదు. కాబట్టి దిస్ ద ఫస్ట్ రీజన్. నెక్స్ట్, మీకు ఏవైనా టోకెన్స్ క్రిప్టోలో పేమెంట్ పాయింట్స్ రావడం, క్రిప్టోని అంటే యూస్ చేసి కొనుక్కోవడం అమ్ముకోవడం ఇలాంటివి ఉన్నాయా? లేవు కదా. సో ఇక్కడ మనకి వీసా కార్డ్స్ ఉన్నాయి అండ్ మనకి గ్లోబల్ అంటే 1000 పేమెంట్ పాయింట్స్ కూడా వస్తాయి. అందులో మనం పేమెంట్ చేసినప్పుడల్లా, అది ఒకటే కాదు, అది చేసినప్పుడల్లా మనకి ట్రాన్సాక్షన్ బ్యాక్ డిజిటల్ అసెట్గా ఉంది. అంటే ఏంటి, మన ట్రాన్సాక్షన్స్ అయ్యే కొద్దీ మనకి కొంత ఐటీఎల్ అనేవి వస్తూ ఉంటాయి రివార్డ్గా. సో ఇది ఎందులో ఉంది? లేదు కదా, ఎందులో లేదు. అదే ఇది ట్రెడిషనల్ ప్రాసెస్ కాదు. దీనివల్ల మనకి మన ఐటీఎల్ టోకెన్స్ వాల్యూ ఎప్పటికీ డంప్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇది ఇంకొక రీజన్. జనరల్గా నార్మల్గా వచ్చేస్తాయి, అందులో బర్నింగ్ మెకానిజమ్స్ ఉండవు, ఓన్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉండవు. మరి మనకి అలా కాదు, మన ఇంటర్లింక్ దానికి ఓన్ లేయర్ 1 బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా దాంట్లోనే వస్తుంది మనకి. ప్రైవేట్ మైనట్ కన్నా కూడా మీరు రేపు వచ్చే పబ్లిక్ లిస్టింగ్ వరకు మాత్రం కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ.